అక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలు వీళ్ళందరూ కూడా ఒకంత భయాందోళనలకు గురవుతున్నారు అనేటటువంటి కొంత సమాచారం కూడా మనకు వస్తుంది. రన్వే టాక్సీ వే పైకి భారీగా చేరిన నీరు, ఆ దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. కనీసం ప్యాసింజర్స్ వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి విమానాల రాకపోకలు ఆగలేదు అంటున్నారు అధికారులు. కోల్కతాతో పాటు హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లలోనూ కూడా ఈ వరద ఉధృతి తీవ్రంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తిగా మనం చూస్తున్నాం విజువల్స్ ఇక్కడ, ఇవన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినట్ల మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకృతి నిజంగానే ఈ తీర ప్రాంతాలపై పగబట్టిందా? తుఫాను సైతం గజగజలాడుతూ జలప్రళయం విలయతాండవం చేస్తోందా అంటే అవును అని మనం సమాధానం ఇవ్వలేక తప్పని పరిస్థితి. ఇగో మనం చూస్తున్నాం ఇక్కడ ప్రజలు వీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా పొట్టల చేతిలో పట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ ఆ యొక్క తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి బయటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు అతి తీవ్రంగా. రైట్, ఇంకా ఇదే విధంగా చూసుకుంటే అనేక ప్రాంతాలు కోల్కతాలో ముఖ్యంగా హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లలోనూ కూడా వరద ఉధృతి తీవ్రంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. అనేక రకాలైన వాహనాలు, లారీలు, ఇంకా పెద్ద పెద్ద వాహనాలు సైతం ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ప్రాంతానికి ఏమాత్రం వ్యత్యాసం కూడా తెలియకుండా అంతా కూడా పూర్తిగా జలమైపోయి మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఊళ్ళు కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విమాన రాకపోకలకి ప్రస్తుతానికి విమాన రాకపోకలు జరుగుతున్నప్పటికీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వరద ఉధృతి మరింత కొనసాగితే వాటి రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. వీధుల్లో పలు చోట్ల నడుములోతున నీరు చేరినట్టుగా కూడా మనం ఇప్పుడే దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సాధారణ జనజీవనానికి తీవ్రమైనటువంటి అంతరాయం కోల్కతాలో ఏర్పడింది. ముఖ్యంగా కోల్కతా తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కావటం వలన అదంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇంకా ఇదే విషయంలో పలు సామాన్య ప్రజలు సైతం అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. కొంతమంది అయితే పూర్తిగా నిర్వాసితులైపోయారు. వారి యొక్క నివాసాలు కూడా పూర్తిగా పోగొట్టుకున్నారు. కనీసం వారి యొక్క వస్తువులు అన్నీ కూడా కనపడని పరిస్థితి ఉంది. కనీసం బ్రతికితే చాలు అని చెప్పి బ్రతుకు జీవుడా అంటూ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి కూడా ఉంది. కొన్ని రహదారులు అయితే మనం చూస్తున్నాం. కోల్కతా మహానగరం, ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే కోల్కతా మహానగరంలో అసలు రోడ్డు అనేది కనిపించని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళగలిగినా కూడా ఏ మూల ఏ హోల్ ఉందో, వాహనాలకి ఏ రకమైనటువంటి ప్రమాదం సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇదిగో మనం చూస్తున్నాం, ఒక అతనైతే రహదారిలో ఉన్నటువంటి డివైడర్పై తలదాచుకునేటటువంటి పరిస్థితి. ఒక ఫ్యామిలీ నెమ్మదిగా ఆ యొక్క ప్రమాద ప్రభావిత ప్రాంతం నుంచి బయటపడే దృశ్యాలు చూస్తున్నాం. వరద నీటిలోనే విమానాలు కూడా చిక్కున్నాయి. ఒక పక్కన సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఆ యొక్క విమాన దృశ్యాలు కూడా ఇప్పటికే వైరల్గా మారుతున్నాయి. అయితే విమాన రాకపోకలు మాత్రం ప్రస్తుతానికి ఆగలేదు అంటున్నారు అధికారులు. కోల్కతాతో పాటు సాల్ట్ లేక్, బారక్పూర్, ఇంకా హౌరాల్లో కూడా వరద ఉధృతి ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదని, ఇంతకుముందు ఎలా స్టార్ట్ అయిందో అదే ఉధృతితో ఇప్పటికీ కూడా ప్రవహిస్తోంది అని చెప్పి ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా హృదయ విదారకంగా ఉన్నాయి కొన్ని దృశ్యాలు. ఇందులో ఎంతమంది కొట్టుకుపోయారో, అలాగే ఎంతమంది ఇంకా సజీవంగా ఉన్నారో కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితి. ఎందరి వాహనాలు చిక్కుకుపోయాయో, ఇంకా ఆ వాహనాలు ఎన్ని కొట్టుకుపోయాయో, ఆ కొట్టుకుపోయిన వాహనాలలో ఎంతమంది అయితే ఇంకా మృతదేహాల రూపంలో కానివ్వండి, లేదా అదృష్టవశాత్తు సజీవంగా ఉన్నారేమో అని చెప్పి కొంతమంది అయితే వారి సమీప బంధువులు, వారి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం వెతుక్కుంటూ రోధిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇంకా పురూలియా, ముర్షిదాబాద్, డార్జిలింగ్లలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. అలాగే ఒక పక్క జార్ఖండ్లో కూడా మనకి దంచి కొడుతున్నాయి వర్షాలని చెప్పి సమాచారం అందుతోంది. ఆ ప్రాంతంలోని గిరిడీలో వరదలో కొన్ని ట్రాక్టర్లు కూడా చిక్కుకుపోయినట్లుగా మన సమాచారం అందుతోంది. అలాగే రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్రంగా అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల రైలు పట్టాలు సైతం ఏ విధంగా రైల్వే మార్గాలు కనపడకుండా, రైళ్లు ఏమాత్రం ముందుకు పోకుండా అవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లు, కనీసం సహాయక చర్యలు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నా కూడా కానీ వీలు కాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిజంగా ప్రకృతి పగబట్టిందనే అనిపిస్తోంది. తుఫాను కూడా అతి తీవ్రమైనటువంటి తుఫాన్లో కూడా ఎన్నడూ కూడా ఈ ప్రాంతానికి ప్రభావితం కాలేదని, కానీ ఈసారి మాత్రం ఒకంత వ్యత్యాసంతో కూడినటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. జలప్రళయం విలవతాండవం చేస్తున్న దృశ్యాలు ఇదిగో మనం కళ్ళతో చూస్తున్నాం.
కోల్కతాలోని పలు వీధుల్లో పలు చోట్ల నడుము ఇంకా ఒక మనిషి లోతును కూడా నీరు చేరుతోంది. ఇంకా నీటి మట్టం ప్రస్తుతానికి అదుపులో ఉన్నప్పటికీ ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు వెల్లడించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పురూలియా, ముర్షిదాబాద్, డార్జిలింగ్లలో ఆరెంజ్ అలర్ట్ అధికారులు ఇప్పటికే జారీ చేశారు. ఆ మేరకు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైతే నిర్వాసితులుగా ఉన్నారో వారందరికీ కూడా పునరావాసం కల్పించే ప్రయత్నాలు కూడా అధికారులు ఇప్పటికే ప్రారంభించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అలాగే మరోపక్క జార్ఖండ్లో కూడా దంచి కొడుతున్నాయి వర్షాలు. అక్కడ గిరిడీలో వరదలో అనేక ట్రాక్టర్లు ఇప్పటికే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అగ్రికల్చరల్ బేస్డ్ ల్యాండ్స్ కావటం వల్ల దానికి సంబంధించినటువంటి కొన్ని వాహనాలు, అలాగే దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యవసాయదారులు, రైతులు వీరందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మనకు తెలుస్తోంది. పలు చోట్ల ఇదే ప్రాంతంలో రైలు పట్టాలు సైతం నీట మునిగిపోయాయి అంటే వరద యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే వరద నీటిలోనే విమానాల దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వీధుల్లో పలు చోట్ల నడుము ఇంకా ఆ స్థాయి కంటే ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక మనిషిని ముంచేసేంత లెవెల్లో అక్కడ నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. రన్వే ట్యాక్సీవే పైకి భారీగా వచ్చి చేరింది వరద నీరు. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే పూర్తిగా జలమయమైపోయింది. వరద నీటిలో ఈ విమానాల దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారుతున్నాయి. ప్రస్తుతానికి విమానాల రాకపోకలు మాత్రం ఏమాత్రం ఆగనప్పటికీ వరద ఉద్ధృతి అనేది ఇదే స్థాయిలో కొనసాగితే విమాన రాకపోకలకి సైతం అంతరాయం ఏర్పడవచ్చు అనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు అధికారులు. ఇప్పటికే రైల్వే పట్టాలు పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితులు ఉండటం వల్ల, ముఖ్యంగా 6 జిల్లాలను అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 6 జిల్లాలు పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి ఉంది అంటే రైళ్ల రాకపోకలకు ఇప్పటికే తీవ్ర అంతరాయం ఏర్పడింది అని చెప్పి ఆల్రెడీ అధికారులు నిర్ధారించిన పరిస్థితి ఉంది. పురూలియా, ముర్షిదాబాద్, డార్జిలింగ్లలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇంకా ఎవరైనా ఈ వరదల వల్ల ప్రభావితం కాకూడదు, ముందే సహాయక చర్యలు ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమై కొన్ని సందర్భాల్లో అయితే వారి యొక్క ప్రాణాలకు తెగించి కూడా జనాల్ని రక్షించుదాము అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. గిరిడీలో కొన్ని ట్రాక్టర్లు అయితే బోల్తా పడిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి, అంటే ట్రాక్టర్లు, భారీ వాహనాలైనటువంటి ట్రాక్టర్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే వరద ఉధృతి, ప్రవాహం యొక్క ఉధృతి ఎలా ఉంది అని చెప్పి మనం ఈజీగా అంచనా వేసుకోవచ్చు. పలు చోట్ల రైలు పట్టాలు మునిగిపోయాయి. అసలు ఎటు చూసినా అస్తవ్యస్తమైన పరిస్థితే కానొస్తుంది ఇక్కడ.